తెలంగాణ పోలీస్ శాఖ తరఫున ప్రజల్ని అప్రమత్తం చేసే సైబర్ నేరాల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాను. దయచేసి ఎవరు కూడా మీ సెల్ ఫోన్లలో మీ అకౌంట్లో డబ్బులు జమ అయినట్లు వచ్చే మెసేజ్ దాని క్రింద ఉండబడే ఒక లింక్తో పంపించడం జరుగుతుంది. ఇది గత 15-20 రోజుల నుంచి ఉధృతం కావడం జరిగింది. ఇది కూడా సైబర్ క్రిమినల్స్ యొక్క పని. వాళ్ళు ఎక్కడో బీహార్, జార్ఖండ్, ఉత్తర భారతదేశంలోనో కూర్చొని ఈ మెసేజ్ తయారు చేసేసి మీకు డైరెక్ట్గా ఎస్ఎంఎస్ రూపంలో పంపడం జరుగుతున్నది. ఆ ఎస్ఎంఎస్ కూడా మీకు కరెక్ట్గా పరిశీలిస్తే నంబర్ నుంచి వస్తుంది. కానీ ఏ ఒరిజినల్ బ్యాంక్ మెసేజ్ కూడా నంబర్ నుంచి రాదు. అది రిజిస్టర్డ్ గ్రూప్ మెసేజ్ నుంచి వస్తుంది. దాంట్లో ఆల్ఫా న్యూమరికల్స్ అంటారు, అంటే ఆంగ్లాక్షరాలు నంబర్లు కలిసి ఉండి మీకు దాని హెడింగ్ ఉంటుంది, అంటే రిసీవ్డ్ ఎక్కడి నుంచి వచ్చిందనే దాని ఉంటుంది. కానీ ఈ తప్పుడు మెసేజ్లు అన్నీ కూడా దాదాపుగా నంబర్ నుంచే వస్తున్నాయి. నేను ఏ మెసేజ్ వచ్చినా మీకు క్రెడిట్ అయిందని వచ్చిన మెసేజ్ను గుడ్డిగా నమ్మి దాన్ని వెరిఫై చేసుకోండి అనగానే కింద బ్లూ కలర్లో ఉండబడే లింక్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని ఓపెన్ చేయకూడదు. ఓపెన్ అంటే దాన్ని టచ్ చేయడమే ఓపెన్ అవుతుంది. సో అలానే దాన్ని టచ్ చేయొద్దు. అలా టచ్ చేసిన తర్వాత మీకు లింక్ ఓపెన్ అవుతుంది, వేరే ఇంటర్నెట్లో వేరే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినప్పుడు దాంట్లో మీ సమాచారాన్ని అడగడము, లేకపోతే మీకు సంబంధించినవి ఆటోమేటిక్గా ఒక ఏపీకే ఫైల్, అంటే ఒక అప్లికేషన్ ఎట్లయితే డౌన్లోడ్ చేసుకుంటామో ఆ విధంగా మీకు ఒక రూట్ మిమ్మల్ని ప్రలోభ పెట్టడం జరుగుతుంది. మీరు అది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ ఫోన్ సమాచారం పూర్తిగా మన చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిజంగా మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ కావడం కాదు, ఖాళీ అవుతుంది మీ అకౌంట్. మీ ప్రమేయం లేకుండానే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. సో దయచేసి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ ఖాతాలలో పైసలు జమ అయినట్లు వార్త ఏదైతే మెసేజ్ వస్తుందో దాని కింద ఉండబడే బ్లూ లింక్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు క్లిక్ చేయకూడదు. పదే చెప్తున్నాను. మీకు రాబడే ఒరిజినల్ బ్యాంక్ మెసేజ్లో ఎట్టి పరిస్థితుల్లో అటువంటి లింకులు ఉన్నాయి. ఏ బ్యాంకు కూడా, ఏ పోస్ట్ ఆఫీస్ కూడా, ఏ ఇన్సూరెన్స్ ఏజెన్సీ కూడా వాళ్ళ యొక్క మెసేజ్తో పాటు లింకులు పెట్టవు. పెడితే రిజర్వ్ బ్యాంకు వాళ్ళకి జరిమానా విధిస్తుంది. ఒరిజినల్ మెసేజ్ బ్లూ లింక్ ఉన్నది అంటే 100% ఇట్ ఈస్ ఫేక్, 100%. కాబట్టి దయచేసి ప్రజలు ఇటువంటి మెసేజ్లను నమ్మద్దు. ఓకే, ఇదే కాదు, మీరు ఈ పెట్టుబడులు నిన్న ఒక కేసు చూసినట్లయితే కోదాడ టౌన్లో రిపోర్ట్ అయిన కేసు 37 లక్షల రూపాయలు కోల్పోవడం జరిగింది. ఈ ఫోన్ ఏదైతే ఉందో ఈ ఫోన్లో కనబడే యాప్లో కనబడే బ్యాలెన్స్లతో బేస్ చేసుకొని మీరు తప్పుడు వ్యవహారాలు, అంటే ఏమంటారు, ఫేక్ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే మీరు రియలైజ్ అయ్యేసరికి లక్షల్లో మీరు లాస్ అవుతారు. మీకు 1000 రూపాయలు పెడితే 10 రోజుల్లో మీకు 1500 అవుతుంది, 1300 అవుతుంది అంటే నమ్మేసి 1000 పెడతారు, 1300 అవుతుంది. నిజంగానే 1300 వస్తుంది. ఆ 1300 కూడా మీ అకౌంట్లో క్రియేట్ చేస్తారు. నిజంగానే మీరు 1000 1300 అయింది అనగానే మీ ఆశ డబుల్ అవుతుంది. 1000 బదులు నెక్స్ట్ 10,000 పెడతావు. 10,000కి వాళ్ళు 13,000 ఇస్తాడు. ఇది నిన్ను ట్రాప్లోకి దించడం మాత్రమే. ఊబిలోకి దించడానికి కొరకు నీకు ముందు చిన్న అమౌంట్కి ఎక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే 10,000 దాటి, నువ్వు 10,000 కూడా కాదు, అంత ఎంతైనా కావచ్చు, అది 5,000 లోపల ఒకసారి వాడు చీట్ చేయొచ్చు. సో ఎక్కువ మొత్తం ఎప్పుడైతే పెట్టుబడి పెట్టినావో అప్పటి నుంచి నీకు ఆన్లైన్లో చూసుకుంటా అంటాడు, అని యాప్లో చూసుకోమంటాడు. యాప్లో కనబడుతుంది కానీ నీ అకౌంట్లో జమ కావు. నీ అన్నీ కలిపి ఒకటేసారి జమ చేస్తాము, మీరు అకౌంట్లో మీ యాప్లో చూసుకోండి అంటారు. దాన్ని నమ్మి నిన్న ఒక వ్యక్తి 37 లక్షల రూపాయల వ్యవహారం చేశాడు. 37 లక్షలు చిన్న అమౌంట్ కాదు. సో దయచేసి ఈ అత్యాశ, ఈ ఆశలకు పోవద్దు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా అప్రమత్తతో ఉండాలి. ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో ఏ బ్యాంకులు కానీ ఎవరు కానీ ఎంక్వైరీ చేసి అడగరు. కాబట్టి ఓటీపీలు మీరు ఫోన్ కాల్స్ ద్వారా చెప్పడం బంద్ చేయండి, నోరు కట్టేయండి. ఓటీపీలు అడగని ఫోన్ ద్వారా ఏ సమాచారాన్ని ఎవరికి ఇవ్వకూడదు. ఈ 2 విషయాలు చేస్తే మీరు 90% మీరు సేఫ్గా ఉంటారు. మీకు ఫోన్లో వాట్సాప్ల ద్వారానో, టెలిగ్రామ్ ద్వారానో, ఎస్ఎంఎస్ ద్వారానో వచ్చే బ్లూ లింకులని ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేయకూడదు. ఒకటి, ఓటీపీలు కానీ ఇతరత్ర సమాచారం కానీ ఫోన్ కాల్లో ఎవరికి చెప్పకూడదు. ఈ 2 మీరు జాగ్రత్తలు తీసుకుంటే 90% మీరు సేఫ్గా ఉంటారు.